హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ క్లాసెస్. ఈరోజు మనము తీసుకోబోయే టాపిక్ మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్. ఒక పిల్లవాడి యొక్క మానసిక స్థాయిని ఎలా మనం డెవలప్ చేయాలి. ఈ మానసిక స్థాయి అనేది బయటికి కనిపించేది కాదు. ఇది ప్రతి వ్యక్తికి ఇంటర్నల్గా ఉంటుంది. పెద్దవాళ్ళలో కొంత స్థిమితంగా ఉంటుంది. పిల్లల్లో ఎలా ఉంటుందంటే ఒక ఇంతూజియాజం అనేది వాళ్ళలో ఉంటుంది. అంటే ఏదైనా సరే తొందరగా నేర్చుకోవాలి, ఇంకా బాగా తెలుసుకోవాలి, ఇంకా నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అనేలాగా ఏదో తెలుసుకోవాలి అని ఒక జిజ్ఞాస అంటారు కదా. అలా వీళ్ళలో మానసికంగా వీళ్ళ స్టేటస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. అంటే మనతో పోల్చుకుంటే వాళ్ళ స్టేటస్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో ఓవరాల్గా ప్రతి పిల్లవాళ్ళు ఇది ఉంటుంది. అది ఒక్కొక్క పిల్లవాడిని బట్టి వాళ్ళ వాళ్ళ మానసిక స్థాయిని బట్టి వేరు వేరుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మానసిక స్థాయి లేదా ఒక మెంటల్ డెవలప్మెంట్ అనేది యాజ్ ఎ పేరెంట్గా మనం ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయవచ్చు, మనం ఒక కొన్ని టిప్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. ఇందులో నేను చెప్పే ఒక ఫస్ట్ టిప్ ఏంటంటే వాళ్ళకి చదవడము రాయడము ఒక వర్క్గా ఇవ్వండి. రోజు స్కూల్ పోతున్నారు కదా, ప్రతిరోజు స్కూల్లో పోతున్నారు, చదువుకొని వస్తున్నారు, మళ్ళీ ఇంటికి రాగానే ఏం చదవాలి, ఏం రాయాలి. ఇక్కడ చదవడము రాయడము అంటే వీళ్ళకి కొత్త బుక్స్ ఇవ్వండి. ఎప్పుడు చదివే తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈవీఎస్, జనరల్గా చదివే జనరల్ నాలెడ్జ్, టెక్నాలజీ, ఇంకా ఇలాంటి సబ్జెక్ట్స్ కాకుండా సపోజ్ ఒక మంచి ఆథర్ రాసే ఏవైనా మంచి బుక్స్ కానివ్వండి, లేదా ఈ చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఇలాంటివి. ఒకప్పుడైతే మన అమ్మమ్మలు పిల్లల్ని కూర్చొని ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కథలు చెప్పేవాళ్ళు కూడా లేరు. సో బుక్స్ పరంగానే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీరు అలాంటి బుక్స్ తీసుకొని వచ్చి ఆ పిల్లలు కథలు చదివేలాగా చదవడము, రాయడం, అదే కథను చూసి కాపీ చేయమనండి, జస్ట్ చూసి రాయమనండి. సో చదవడము రాయడము అనేది ఇక్కడ చేపించండి. అది స్టోరీ బుక్స్ కావచ్చు, ఒక మంచి ఆథర్ రాసిన బుక్ కావచ్చు, లేదా ఒక మీకు తెలిసిన ఒక మంచి ఏదైనా సరే, ఒక ఇన్వెన్షన్ బుక్ కావచ్చు, ఏదైనా సరే. సో మీరు అలాంటి వాళ్ళ స్థాయికి తగినట్టుగా ఒక మంచి బుక్ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్లకు చదవడము రాయడం మీద ఒక మంచి అవగాహన కల్పించండి. ఎంతసేపు రాసే సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్సే కాకుండా ఇలాంటి బుక్స్ ఇవ్వండి. ఈవెన్ ఎథికల్ బుక్స్ కావచ్చు, ఒక మన భారతం కావచ్చు, రామాయణం కావచ్చు, లేదా ఇంకా ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఎథికల్ బుక్స్ కానివ్వండి, స్టోరీ బుక్స్ కానివ్వండి, ఇన్నోవేషన్ బుక్స్ కానివ్వండి, సబ్జెక్ట్స్ వాళ్ళు చదివే సబ్జెక్ట్స్ కాకుండా అదర్ వచ్చే బుక్స్ని మీరు వాళ్ళకి ఇచ్చి చదవడము రాయడము లాంటివి చేపించండి. ఇకపోతే మనము నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే పిల్లల్లో ప్రతి ఒక్క పిల్లవాడిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లవాడిలో సహజంగానే వాళ్ళల్లోనే కొన్ని స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కొంతమంది పిల్లలు బాగా చదవడము, కొంతమంది పిల్లల్లో రైటింగ్ స్కిల్స్ ఉండడము, కొంతమంది ఒక ఆర్టిస్ట్ అవ్వడానికి, ఆర్టిస్ట్ ఏ విధంగా ఉంటారో అంటే డ్రాయింగ్స్ వేయడము, కొంతమంది పిల్లలు డ్యాన్స్ బాగా చేయడము, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, ఆర్టింగ్, రకరకాలైనటువంటి స్కిల్స్ వాళ్ళలో ఉంటాయి. సో అవి వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉన్నారా, లేదా నిజంగా వాళ్ళలో ఆ స్కిల్ ఉందా అనేది పేరెంట్గా మీరు గుర్తు చేసుకోండి, దాన్ని గుర్తించండి. అది టైం పాస్ చేస్తుంటే ఓకే, లేదు వాళ్ళలో ఆ టాలెంట్ ఉండి సపోజ్ ఒక మంచి మంచి పాటలు పాడుతున్నారు, మీరేమనుకుంటే ఎప్పుడు ఏదో పిచ్చి పాటలు పాడుకుంటున్నాడు, ఏదో ఇలాగే చేస్తా ఉన్నాడు, అలా తీసుకోవద్దండి. లేదు వాడు డాన్స్ చేస్తున్నాడు, మంచి మంచి స్టెప్సే వేస్తున్నాడు, కానీ ఎప్పుడు ఏదో కోతిగంతులు, కుప్పిగంతులు వేసుకుంటున్నాడు అని ఒక నెగ్లిజెన్స్ అనేది పిల్లలకు చూపించదండి. మీరు ఏం చేయాలి అంటే పిల్లల్లో ఉన్నటువంటి సహజ సిద్ధంగా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ని గుర్తించి వీలైతే ఆ టాలెంట్ ని పైకి తీసుకురావడానికి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించండి. సపోజ్ డాన్స్ బాగా చేస్తున్నాడు, ఒక డాన్స్ క్లాస్ కి పంపించండి. లేదా ఆర్ట్ బాగా చేస్తున్నాడు, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే చూసి అక్కడ జాయిన్ చేయించండి. లేదా స్పోర్ట్స్ లో బాగున్నాడు, స్పోర్ట్స్ కు ఒక టీచర్ని చూసి ఆ స్పోర్ట్స్ కి టీచర్కి 1 hour స్పెండ్ చేసేలాగా టైం స్పెండ్ చేయండి. ఇలా ఏం చేయాలి అంటే పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ ని కూడా ఎంతసేపు స్కూల్ పంపించేస్తున్నాము, స్కూల్ అన్ని నేర్పించేస్తున్నాడు, స్కూల్ కి ఫీజు కట్టేస్తా ఉన్నాము, టైంకి పోతున్నాడు, టైంకి వస్తున్నాడు, టైంకి తింటున్నాడు, మార్క్స్ బాగానే ఉన్నాయి, ఏ గ్రేడ్ ఉంది, 70% ఉంది, 80% ఉంది, 90%. అంతతోనే అయిపోదు లైఫ్. చిన్నప్పుడే పిల్లల్ని బాగా మోల్డ్ చేసుకోగలగాలి. చిన్నప్పుడే వాళ్ళ టాలెంట్స్ అన్ని బయట ఉంటాయి, బయట పడతాయి. వాటిని మనం కూడా గుర్తించాలి. సో అలా గుర్తించి మన పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినట్టు మనం సహాయ సహకారాలు అందించాలి. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే పిల్లలకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే పిల్లల్ని
మీరు ఎప్పుడు టెన్షన్ పెట్టద్దండి. మేజర్ ఇది. దీనిపైన ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను నేను. పిల్లలకు టెన్షన్ పెట్టే వాతావరణంలో మీరు పెట్టద్దండి. మీరు టెన్షన్ పడే సిచ్యువేషన్స్లో పిల్లల్ని పెట్టుకోవద్దండి. ఆ టెన్షన్ అనే ఒక వర్డ్ ఉంది చూసారా, అది పిల్లలకు ఆపాదించకండి. అంటే పిల్లలు కూడా దాన్ని రిసీవ్ చేసుకునేలాగా చేయొద్దండి. అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, స్కూల్ పరంగా కావచ్చు, మన నైబర్స్ వల్ల కావచ్చు, అది ఎవరైనా సరే. దీని మీద మనం ఇంకొక సెపరేట్ వీడియో ఉంటుంది, దాంట్లో ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏమంటే, ప్రస్తుతానికి పిల్లలకి నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, నువ్వు ఖచ్చితంగా ఇన్ని మార్క్స్ తేవాల్సిందే, నువ్వు ఖచ్చితంగా ఈ వర్క్ చేయాల్సిందే, నువ్వు ఎందుకు చేయలేవు, నువ్వు ఖచ్చితంగా ఈ విధంగా చెయ్యాలి అని ఒక డెడ్ లైన్స్ ఇవ్వద్దండి. సపోజ్ మీకు డెడ్ లైన్ ఇస్తే మీరు ఒప్పుకుంటారా? మీకు ఒక డెడ్ లైన్ ఇస్తారు, మీకు కూడా మీరు అది పేరెంట్గా మీకు కూడా చెప్తారు. సపోజ్ నేనే ఒక డెడ్ లైన్ ఇస్తాను, మీరు ఇది చేయాల్సిందే, మీరు చేస్తారా? లేదా మీ పేరెంట్ మీకు ఒక డెడ్ లైన్ ఇస్తారు, ఇది చేయాల్సిందే, మీరు చేయగలరా? మనము కొన్ని విషయాలు ఏ విధంగా చేయగలము చేయలేము అని మనకు కూడా మనకు తెలుసు, ఇది చేయగలం ఇది చేయలేము అని. అలాగనే పిల్లలు కూడా కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. వాడిని ఖచ్చితంగా డెడ్ లైన్స్ గా ఇచ్చి వాళ్ళకు ఒక టెన్షన్ పడే విధంగా వాళ్ళకి ఆ వాతావరణాన్ని కల్పించద్దండి. అంటే సాధ్యాసాధ్యాలు అనేవి మీరు ఆలోచించాలి. మన పిల్లవాడు ఇది చేయగలడా, ఇది చేయలేడా అనేది ఆలోచించి దాన్ని బేస్ చేసుకుని మీరు టార్గెట్స్ ఇవ్వచ్చు, తప్పులేదు. అంతేగాని చేయలేనన్ని పనుల్ని చెప్పి వాళ్ళు చేయాల్సిందే అని బ్లైండ్ టార్గెట్స్ ఎప్పుడు ఇవ్వద్దండి. ఒక బ్లైండ్ టార్గెట్ ఇస్తే ఈసారి ఎగ్జామ్ 25 తేవాల్సిందే, ఒక మార్కు తగ్గితే ఏమవుతుంది? కొన్ని ఎగ్జామ్స్ నుండి తీసుకోవాలి, ఏదో కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్లో ఎంసెట్, నీట్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో అయితే జీ అడ్వాన్స్ ఇలాంటి ఎగ్జామ్స్లో అవసరం, హాఫ్ మార్క్ తగ్గినా మనం ఆలోచించాలి. బట్ థర్డ్ క్లాస్లో, ఫోర్త్ క్లాస్లో, ఫిఫ్త్ క్లాస్లో నువ్వు 25 రావాలి, 50 రావాలి, డెడ్ లైన్ అంతే, టార్గెట్ నువ్వు చేయాల్సిందే, చేయాలి, రాయాలి, తెచ్చుకోవాలి. ఎందుకు అంత బ్లైండ్గా ఇవ్వద్దండి. వాళ్ళని ఒక నేచురల్ గా వాళ్ళలో ఉన్న స్కిల్ ని బయటికి తేవడానికి ట్రై చేయండి, కానీ మీరు డెడ్ లైన్ ఇచ్చి దాన్ని రీచ్ అవ్వడానికి వాళ్ళని రన్ చేయమని చెప్పొద్దండి. వాళ్ళు రన్ చెయ్యాలి, నేను రన్నింగ్ చేసి గెలుస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి, కానీ నువ్వు రన్ చేస్తేనే గెలుస్తావు అని ఒక డెడ్ లైన్ ఇవ్వద్దండి. అర్థమైందా? ఇప్పుడు అతనికి ఒక ఒక ఆశ అనేది కల్పించాలి, నేను చేయగలను, నేను ఒక కాన్ఫిడెన్స్ అనేది కల్పిస్తే తనే చేయగలడు. అలా కాకుండా నువ్వు ఇది చేస్తేనే అనేటువంటిది తప్పు. అది పేరెంట్గా మనం చేయకూడదు. ఇకపోతే పిల్లల్లో మెంటల్ డెవలప్మెంట్ కోసము పిల్లలకు స్కూల్స్లో కానివ్వండి, లేదా ఇంట్లో అయినా సరే వాళ్ళతో డిస్కషన్ చేయడము, వాళ్లకు ఏదైనా ఒపీనియన్స్ ఉంటే చెప్పండి అని వాళ్ళ ఒపీనియన్ మనం తీసుకొని వాళ్ళ ఒపీనియన్కి ఒక వాల్యూ ఇవ్వాలి. మనం వాళ్ళ ఒపీనియన్ని తీసుకోవాలి, అది రైట్ అయినా సరే రాంగ్ అయినా సరే. అంత పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు? ఓకే, వాళ్ళకి తెలియదు, బట్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ ఐడియా. వాళ్ళకి ఏదో ఒక ఐడియా ఉంటుంది, అది తప్పో ఒప్పో, చిన్నదో పెద్దదో గొప్పదో ఏదో ఒకటి ఉంటుంది. లెట్ దెమ్ టు స్పీక్. వాళ్ళు ఇచ్చే సజెషన్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ఇక్కడ లేదు కదా. మీరు ఖచ్చితంగా పిల్లల సజెషన్ ఫాలో అవ్వండి, మీ పిల్లవాడు చెప్పింది చేయండి అనేది కాదు, కానీ అట్లీస్ట్ లెట్ దెమ్ టు స్పీక్. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఓకే, వాళ్ళకి మీకు నచ్చితే అప్రిసియేషన్ ఇవ్వండి. వెరీ గుడ్, బాగా చెప్పావు, ఓకే ఇలాగే చేద్దాం. లేదు, ఒకవేళ నచ్చలేదు, ఆ టెంపరీగా ఓకే చూద్దాం, వెయిట్ చేద్దాం, అంతవరకే. నువ్వు చెప్పింది ఇట్లు, నువ్వు చెప్పింది అట్లా చేసావు, నీకు భలే తెలుసులే, నీకు అది తెలుసా, నీకు ఇది తెలుసా, ఇవన్నీ వేస్ట్ మ్యాటర్స్ మాట్లాడకూడదు పిల్లల దగ్గర. ఓకే, ఇప్పుడు మనం పిల్లలకి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాంటిది అలాంటివి కూడా మనం కల్పించాలి వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ కోసం. సపోజ్ మనము ఒక హిస్టారికల్ ప్లేస్కి తీసుకొని పోవడము, హిస్టారికల్ ప్లేసెస్ విజిట్ చేయడము, ఒక ఫోర్ట్ చూపించడము. ఫర్ ఎగ్జాంపుల్ లేపాక్షి అనుకోండి, అదొక హిస్టారికల్ ప్లేస్. గోల్కొండ ఉంది, అది ఒక హిస్టారికల్ ప్లేస్. ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ విజిట్ చేయడము, లేదా ఒక మంచి మంచి టెంపుల్స్ విజిట్ చేయడము. సో మనకి ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఇలా మంచి టెంపుల్స్ ని విజిట్ చేయడము, పార్క్ విజిట్ చేయడము, మ్యూజియంస్ విజిట్ చేయడము. ఎంతసేపు వీకెండ్ వస్తే సినిమాకి పోదాం, పాప్కార్న్ తిందాం అనేది కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచించండి. ఒక పార్క్ ని విజిట్ చేయడం కానివ్వండి, ఒక మ్యూజియం విజిట్ చేయడం కానివ్వండి, ఒక హిస్టారికల్ ప్లేస్ విజిట్ చేయడము, ఒక మంచి టెంపుల్ విజిట్ చేయడము, లేదా ఇంకా ఏదైనా మంచి ప్లేస్ విజిట్ చేయడము. సో ఇలాంటివి కొన్ని ఫాలో అప్ చేయగలిగితే మన పిల్లలు కొంతవరకు వాళ్ళల్లో ఒక మెంటల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. మెంటల్ చేంజెస్ అనేది పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వాలి. ఎంతసేపు ఒకే మోల్డ్లో పెట్టేసి
టైంకి స్కూల్ వ్యాన్, పొద్దున్న లేస్తే క్యారీ, మధ్యాహ్నం అయితే క్యారీ, ఈవినింగ్ అయితే స్నాక్స్, ఇంటికి రాగానే హోంవర్క్, కాసేపు టీవీ, ఇక నిద్రపో. ఇదే లైఫ్ కాదు. ఈ షెడ్యూల్లో పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లల యొక్క పెరుగుదల, పిల్లల యొక్క మెంటల్ స్టేటస్ ఇక్కడికి ఫిక్స్ అయిపోతా ఉంది. అలా ఎప్పుడు ఫిక్స్ కాకుండా యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ గార్డియన్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ టీచర్గా కూడా కానివ్వండి, కొంతవరకైనా పిల్లల్ని రొటీన్గా చేసే లైఫ్ నుంచి కొత్తగా ఇవ్వండి, కొత్తగా ఆలోచించండి. వాళ్ళకి ఏది అవసరం, ఏది చేస్తే ఇంకా బాగుంటుంది, మీ పిల్లల గురించి మీకే బాగా తెలుసు. సో మీరు యాజ్ ఎ పేరెంట్గా ఎంతసేపు బయట సొసైటీలో లేదా స్కూల్లో లేదా ఎక్కడో ఉన్నాడు లేదా ఉన్నాడు అలా కాదు. మీరు మీ పిల్లలకి ఏం చేయగలరో, ఎంతవరకు చేయగలరో మీరు మ్యాక్సిమం అంతవరకు చేయడానికి ట్రై చేయండి. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి జస్ట్ కొన్ని టిప్స్, ఓన్లీ ఫ్యూ టిప్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మంచి టాపిక్తో మరిన్ని టిప్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొన్ని టిప్స్ మనం ఫాలో అప్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ 5 Use హ్యాపీ క్లాసెస్. థ్యాంక్ యూ.